Daily. Taste the Daily. హైదరాబాద్ మణికొండలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో మణికొండలోని విద్యుత్ శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటుగా మెదక్, సూర్యాపేట్, నల్గొండ, రంగారెడ్డి మొత్తం 18 విభాగాలుగా ఈ ప్రాంతాల్లో విడిపోయి స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్కర్ నివాసం, ఆఫీస్ తో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏడీఈ అంబేద్కర్ పై ఫిర్యాదులొచ్చాయి. ఏడీఈ అంబేద్కర్ నివాసంలో సోదాలపై టీవీ9 తో మాట్లాడారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్. ఇప్పటి వరకు సూర్యాపేటలో 10 ఎకరాల భూమి, నర్కుడలో 1000 గజాల భూమి, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, కొండాపూర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ని కూడా గుర్తించినట్టుగా చెప్పారు. మాకు ఇతని పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఈయన చాలా కరప్షన్ ఎలిగేషన్స్ ఇతని పైన ఉన్నాయి. కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని, కొన్ని ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వకూడని పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడము, ప్లస్ ఆయన అట్లాంటి పర్మిషన్లు ఇచ్చి విపరీతమైన డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పేసి, లంచాల రూపంలో తీసుకున్నాడనే ఆరోపణలు కూడా మాకు రావడం జరిగిందండి. దాంతో మేము ఇతని పైన నిఘా వేసి కొన్ని ఇన్ఫర్మేషన్స్, అతను ఎక్కడెక్కడ బినామీదార్స్ ఉన్నారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్స్, ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా కొంచెం సంపాదించడం జరిగిందండి. అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఇతని పైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నాము. 3 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ప్లస్ ఒక 5 ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో, ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నర్కోడాలో, ప్లస్ ఒక 3 BHK ఫ్లాట్ కొండాపూర్లో, ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ సూర్యాపేట్లో, ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఇంతవరకు చేసిన దర్యాప్తు.